ఈరోజు మరో దేవుని వాక్యంతో మీ ముందుకు వస్తున్న మీ సత్యోత్తమను. ఆదికాండము 26వ అధ్యాయము 1 నుండి 5వ వచనం వరకు. అబ్రహాం దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చును. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను మీతో చెప్పు దేశమందు నివసింపుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాంతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఎలయనగా అబ్రహాం నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనునని చెప్పాను. ఆమె మరో దేవుని వాక్యంతో రేపు ముందు ఉంటాము. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప కాపుదల రక్షణ ఆశీర్వాదము మన